గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ పండుగ బాగా చేసుకున్నారమ్మా, వినాయక చవితి. ఓకే, మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు సైన్స్, ఫోర్త్ సైన్స్, ఓకే, ఫోర్త్ సైన్స్లో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ ఏంటి? ద డైజెస్టివ్ సిస్టమ్. The digestive system. Second lesson, the respiratory system. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ 2 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఈరోజు చెప్పుకుందాం. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 28 ఓపెన్ చేయండి అమ్మా అందరూ. పేజ్ నెంబర్ 28, కంటెంట్ బుక్, థర్డ్ లెసన్, అడాప్టేషన్ and help in plants and animals. ఇది థర్డ్ లెసన్ అమ్మా. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. పేజ్ నెంబర్ 28 తీయండి. నేను ఒక్కొక్క లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు టెక్స్ట్ బుక్లో చూడండి. ఫస్ట్ మనకి టాపిక్ హెబిటేట్. హెబిటేట్ అండ్ అడాప్టేషన్. హెబిటేట్ అండ్ అడాప్టేషన్, దీని గురించి ఈరోజు మనం టాపిక్ చెప్పుకుందాం. ఓకే, అందరూ టెక్స్ట్ బుక్స్ తీయండి. పేజ్ నెంబర్ 28, పేజ్ నెంబర్ 28, కంటెంట్ బుక్. పేజ్ నెంబర్ 28, కంటెంట్ బుక్. చూడండి, ద క్లైమాటిక్ కండిషన్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. ఇప్పుడు క్లైమేట్ అంటే మన ఎర్త్ మీద ఉండే క్లైమేట్ లేకపోతే ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అని ఇచ్చాడు. క్లైమాటిక్ కండిషన్స్ ఆల్రెడీ మనకి ఎన్ని సీజన్స్ ఉన్నాయమ్మా? 3 సీజన్స్ ఉన్నాయి. సమ్మర్, రైనీ and winter. These are the main 3 seasons. ఈ 3 seasons ఉన్నాయి. వీటిని ఏమన్నారు? సీజన్స్. 3 seasons ఉన్నాయి. ఈ 3 seasonsలో వాతావరణం అంటే క్లైమేట్ సేమ్గా ఉంటుందా, ఒకే విధంగా ఉంటుందా? చూడండి, ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉంటుంది? హాట్. రైనీలో ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది. రైనీ. వింటర్ సీజన్లో చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఏ సీజన్ జరుగుతుందమ్మా మనకి? రైనీ సీజన్. సమ్మర్లో ఏమో చాలా హాట్గా ఉంటుంది. రైనీ సీజన్లో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఎప్పుడు పడుతుందో కూడా మనకు తెలియదు. వింటర్ సీజన్లో కూల్గా ఉంటుంది. అంటే ఈ ఎర్త్ మీద ఉండే సీజన్స్ క్లైమాటిక్ కండిషన్స్ ఎప్పుడు సేమ్గా ఉంటాయా? ఉండవు. ఇక్కడ అదే చూడండి, ద క్లైమాటిక్ కండిషన్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా ఎర్త్లో ఈ క్లైమాటిక్ కండిషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఎట్ సమ్ ప్లేసెస్ ద వెదర్ కండిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ హాట్ వెదర్. ఎట్ అదర్ ప్లేసెస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ వెట్. కొన్ని ప్లేసెస్లో వెదర్ ఎలా ఉంటుందంటే, వెదర్ కండిషన్స్ చాలా హాట్గా. ఇప్పుడు ఎక్కడ బాగా వేడిగా ఉంటుంది? ఎడారిలో, డిజర్ట్స్లో ఎక్కువ హాట్గా ఉంటుంది. అంటే వేడి బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకని అక్కడ మొత్తం ఏముంటుంది? శాండ్.
ఎక్కడ మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ మనకి ఎక్కడ డిజర్ట్స్లో కనిపించదు. నెక్స్ట్ హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్ మంచు కొండలు ఉన్నాయి. ఆ మంచు కొండల దగ్గర ఎప్పుడు ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది వెదర్. ఎప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది. చూడండి. whereas at other places it is extremely cold and wet. కొన్ని చోట్ల ఏమో చాలా చల్లగా ఉంటుంది, కొన్ని చోట్ల వెట్ కోల్డ్గా ఉన్న దగ్గర ఏముంటుంది? చాలా తడిగా ఉంటుంది. therefore we find a variety of animals and plants. మనం ఆ సీజన్స్ అంటే ఆ క్లైమేట్కి సంబంధించిన కొన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ ఉంటాయంట. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ డిఫరెంట్గా ఉంటాయంట. చూడండి. వి ఫైండ్ ఏ వెరైటీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్లో ఉండే డిఫరెంట్ రీజియన్స్లో అంటే ఇప్పుడు మనకి ఇండియా. ఇప్పుడు ఇండియా ఉంది. ఆల్రెడీ మీకు సోషల్లో చెప్పే ఉంటారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఆల్రెడీ మనకి 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా. ఈస్ట్కి ఎదురుగా వెస్ట్ ఉంటుంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇలా మనకి 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డైరెక్షన్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ రీజియన్లో ఉన్న ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి. హిమాలయాస్ మధ్యలో క్లైమాటిక్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. అలాగే కింద ఇదంతా సముద్రం అన్నమాట. ఆ సముద్రం దగ్గర కండిషన్స్ వేరుగా ఉంటాయి. ఇది మొత్తం చుట్టూ ఇది శ్రీలంక అన్నమాట. ఇది మొత్తం ఇటు సైడ్ మనకి సముద్రం ఉంది. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, పసిఫిక్ ఓషన్. ఈ పైన హిమాలయాస్ ఉన్నాయి. ఒక్కొక్క ఎర్త్లో ఉండే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క విధంగా క్లైమేట్ అనేది ఉంటుంది. అక్కడ యానిమల్స్, ప్లాంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయంట. అది ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బీర్స్. ఆల్రెడీ బియర్స్ అంటే తెలుసు కదా, ఎలుగుబంట్లు. పోలార్ బియర్స్ అంటే ద్రోపు ఎలుగుబంట్లు, అంటే మంచుకొండలో ఉంటాయి అన్నమాట. ఇవి మంచుకొండల్లో ఉంటాయి అన్నమాట. ఫౌండ్ ఓన్లీ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. ఎక్కడ ఉంటాయంట? ఆర్కిటిక్ రీజియన్. ఇవి మనం ఎక్కడ కనుక్కున్నా ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ రీజియన్లో ఉంటుంది. మళ్ళీ ఈ మంచుకొండలో ఏం ట్రీస్ ఉంటాయి? పైన్ ట్రీస్. ఈ పోలార్ బీర్స్ అనేవి చాలా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మంచుకొండలో ఉంటాయని చెప్పాను కదా. ఈ పోలార్ బీర్స్ ఆ మంచు ఉందో లేకపోతే అక్కడ బీర్ ఉందో మనకి తెలియదు. అవి తెల్లగా ఉంటాయి. మనకి కనిపించే బీర్స్ ఎలా ఉంటాయి? బ్లాక్ కలర్లో ఉంటాయి. కానీ ఈ పోలార్ బీర్స్ ఎక్కడ స్పెసిఫిక్గా ఉంటున్నాయి? ఆర్కిటిక్ రీజియన్. నెక్స్ట్ ఇంకా ప్లాంట్స్ ఎక్కడ ఎక్కువ ఏం కనిపిస్తాయి అంట? పైన్ ట్రీస్. ఇలా బోర్గా ఉంటాయి అన్నమాట ట్రీస్. వాటిని పైన్ ట్రీస్ అంటారు. ఇవి కూడా ఎక్కువ మంచు కొండల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. పైన్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద హిల్స్. కొండ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ద న్యాచురల్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ అన్ యానిమల్ ఆర్ ఎ ప్లాంట్ లివ్ ఈస్ కాల్డ్ ఇట్స్ హ్యాబిటేట్. ఏ ప్రాంతంలో అయితే యానిమల్స్ వాటి చుట్టూ ఉన్న సరౌండింగ్తో అడ్జస్ట్ అయి ఉంటాయో దాన్ని హ్యాబిటేట్ అంటారు. చూడండి. ద న్యాచురల్ సరౌండింగ్స్. ఆర్ ద ఎన్విరాన్మెంట్. దీన్ని ఎన్వైర్న్మెంట్ అంటారు, కానీ మనం ఎన్విరాన్మెంట్ అని చదువుతున్నాం, కానీ దాన్ని పలికేది ఎన్వైర్న్మెంట్.
in which an animal or a plant lives is called its habitat. చూడండి, ద న్యాచురల్ సరౌండింగ్. న్యాచురల్ అంటే నేచర్లో న్యాచురల్గా ఎన్విరాన్మెంట్, మన ఈ పర్యావరణంలో అంటే ఈ ఎన్వైర్న్మెంట్ సరౌండింగ్స్లో న్యాచురల్గా నివసించే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏమంటారంటే వాటిని హెబిటేట్ అంటారు. ఏవైతే ఎన్విరాన్మెంట్లో సరౌండింగ్స్లో న్యాచురల్ సరౌండింగ్స్లో యానిమల్స్ ప్లాంట్స్ బతుకుతాయో వాటిని హెబిటేట్ అన్నాం. చూడండి, ద హెబిటేట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ ప్లేస్ వేర్ ఇట్ కెన్ న్యాచురల్లీ అక్వైర్స్ ఇట్ ఫుడ్, వాటర్, స్పేస్ అండ్ షెల్టర్. అసలు ఈ హెబిటేట్ అనేది కూడా ఒక ఆర్గానిజం అయిన ప్లేస్ అంట. అది ఏంటంటే న్యాచురల్గా వాటికి ఏం దొరుకుతుందంట? ఫుడ్, వాటర్, షెల్టర్, ఇంకేమున్నాయి? ఫుడ్, వాటర్, స్పేస్, షెల్టర్. ఇవన్నీ సమకూర్చినాయి అనుకోండి నేచర్లో ఇవి ఎన్విరాన్మెంట్లో ఆ సరౌండింగ్స్లో ఉన్నాయి అనుకోండి, ఫుడ్, వాటరు, షెల్టరు, స్పేస్. అక్కడ ఆ ప్లాంట్స్, ఆ యానిమల్స్ హెబిటేట్ అనేది జరుగుతుంది. సెవెరల్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ షేర్ అండ్ coexist in a habitat. However, all organisms must cope with the various conditions in habitats such as threats from predators, competitions for food and shelter, and climatic conditions such as temperature and rainfall, etc. ఆల్రెడీ ఈ హెబిటేట్లో ప్రతి జీవి, ఇప్పుడు మనం ఉన్నాం, మనకి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ దొరుకుతాయి. ఫుడ్ కావాలంటే మనం కష్టపడాలి. అలాగే షెల్టర్, ఇప్పుడు అందరికీ షెల్టర్ ఉంది. కొందరికి షెల్టర్ లేని వాళ్ళు ఏమవుతున్నారు? రోడ్ల మీద ఎక్కడో చోట పడుకుంటున్నారు. కానీ ఈ షెల్టర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రిడేట్ అంటే దొంగల నుంచి, అంటే మనుషుల నుంచి, జంతువుల నుంచి మనని ఈ షెల్టర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అదే మనం ఏ చెట్టు కింద అయినా పడుకున్నాం అనుకోండి, ఏ పాము వచ్చి కరవచ్చు, లేకపోతే ఏదైనా జంతువు వచ్చి మన మీద ఫైట్ చేయొచ్చు. కానీ మనకి షెల్టర్ ఉండడం వల్ల ఏమవుతుంది? వాటి నుంచి మనం రక్షింపబడుతున్నాం. మనకి రక్షణ ఇస్తుంది షెల్టర్. ఓకే, ఫుడ్, వాటర్ మనం బతకడానికి కావాల్సింది. స్పేస్, ఆల్రెడీ యానిమల్స్, ప్లాంట్స్ పెరగడానికి ఎక్కువ ఖాళీ కావాలి. యానిమల్స్ తిరగడానికి కూడా చుట్టూ విశాలంగా ఉంటే వాటికి అక్కడ సర్వైవ్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి షెల్టర్ దేని నుంచి కాపాడుతుంది? ప్రిడేటర్స్, rainfall, hot weather, కూల్ వెదర్, వీటన్నిటి నుంచి మనకి షెల్టర్ అనేది మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అలాగే ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్. ఇప్పుడు యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఎక్కడ అనువుగా ఉందనుకోండి అక్కడ అవి ఫుడ్ దొరుకుతుంది అనుకోండి, ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ దొరికినాయి అనుకోండి, బర్డ్స్ ఏం చేస్తాయి? అక్కడే ఉంటాయి. యానిమల్స్ కూడా అలానే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకుంటాయి. However, all organisms must cope with the various conditions in habitats, such threats from predators, competitions for food and shelter, and climatic conditions such as temperature and rainfall, etc. ఇప్పుడు టెంపరేచర్ అన్న సేమ్, ఈ హాట్ వెదర్, కూల్ వెదర్ ఇవే టెంపరేచర్ అంటే వాతావరణం అన్నమాట. Animals and plants have features that help them to adjust a particular habitat. Animals, plants ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ హెబిటేట్కి అడ్జస్ట్ అయి ఉంటాయంట. దీస్ స్పెషల్ ఫీచర్స్ ఇంప్రూవ్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజమ్స్ విత్ ఇన్ ఏ పర్టికులర్ హెబిటేట్. ఆ స్పెషల్ ఫీచర్స్తో ఇప్పుడు సపోజ్ పోలార్ బీర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పోలార్ బీర్స్ చెప్పుకున్నాం.
పోలార్ బీర్స్. ఇవి ఎక్కడ ఉంటాయని చెప్పాము? ఆర్కిటిక్ రీజియన్లో ఉంటాయని చెప్పాం. ఈ పోలార్ బీర్ని తీసుకొచ్చి, అంటే ఈ మంచు కొండల్లో ఉండే బీర్ని తీసుకొచ్చి మనం నివసించే దగ్గర పెడితే ఈ పోలార్ బీరు అడ్జస్ట్ అవుతుందా? వీటన్నిటికి అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకని? ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అంటే టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటికి షెల్టర్ ఉండదు, ఫుడ్ వాటర్ కూడా వాటికి సరిగ్గా దొరకదు. చూడండి, these special features improve the chance of survival of an organism with a particular habitat. This natural process is called adaptation. ఈ ప్రాసెస్ అంతా ఏమన్నారు? అసలు ఏంటి? స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, అవి హెల్ప్ చేసి వాటి పర్టికులర్గా ఆ హెబిటేట్లో అడ్జస్ట్ అయి ఉంటాయి. ఆ స్పెషల్ ఫీచర్స్తో అవి ఇంప్రూవ్ అవుతాయి, వాటి సర్వైవ్ అనేది జరుగుతుంది. ఆ సర్వైవ్ జరిగే ప్రాసెస్ని, ఆ న్యాచురల్ ప్రాసెస్ని ఏమంటారంటే అడాప్టేషన్. అంటే హెబిటేట్కి అడాప్టేషన్కి కొంచెం దగ్గర సంబంధం ఉంది. ఈ న్యాచురల్ సరౌండింగ్స్లో యానిమల్స్ బతకడాన్ని హెబిటేట్ అన్నాం. అడాప్టేషన్ అంటే ఏమని చెప్పాం? అడ్జస్ట్ అయ్యి పర్టికులర్గా ఒక హెబిటేట్లో ఉంటాయి, కానీ ఏం చేస్తాయి? స్పెషల్ ఫీచర్స్తో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటాయి, వాటి సర్వైవ్ని ఇంప్రూవ్ చేసుకుంటాయి పర్టికులర్ రీజియన్స్ దగ్గర, పర్టికులర్ హెబిటేట్స్ దగ్గర. అలాంటి వాటిని ఏమంటారు? న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి దాన్ని అడాప్టేషన్ అంటారు. ఓకే, హెబిటేట్కి అడాప్టేషన్కి తేడా ఉంది, చూడండి అమ్మా. హెబిటేట్ అంటే ఏం చెప్పుకున్నాం? న్యాచురల్ సరౌండింగ్స్లో అంటే ఎన్విరాన్మెంట్లో ఏ యానిమల్ అయినా ప్లాంట్ అయినా బతుకుతుందో దాన్ని హెబిటేట్ అంటాం. అలాగే అడాప్టేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? యానిమల్స్ ప్లాంట్స్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి? వాటి పర్టికులర్ హెబిటేట్లో అడ్జస్ట్ అయ్యి ఉంటాయి. ఆ అడ్జస్ట్ అయిన తర్వాత ఏముంటాయి? వాటి స్పెషల్ ఫీచర్స్ ఇంప్రూవ్ చేసుకుంటాయి, వాటి సర్వైవ్లో ఇంప్రూవ్ చేసుకుంటాయి. ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్నే ఏమన్నారు? ఇంప్రూవ్ చేసుకునే న్యాచురల్ ప్రాసెస్ని అడాప్టేషన్ అన్నారు. ఓకే, కానీ హెబిటేట్లో, ఇక్కడ హెబిటేట్లో వాటి స్పెషల్ ఫీచర్స్తో ఇంప్రూవ్ అనేది లేదు, కానీ అడాప్టేషన్లో మాత్రం వాటి స్పెషల్ ఫీచర్స్తో అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంప్రూవ్ అయ్యి అక్కడ అడ్జస్ట్ అయ్యి ఆ హెబిటేట్లో న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతుంది అన్నమాట. ఆ పర్టికులర్ హెబిటేట్లో అడ్జస్ట్ అయ్యి ఉంటాయన్నమాట. దీస్ స్పెషల్ ఫీచర్స్ ఇంప్రూవ్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజం విత్ ఇన్ ద పర్టికులర్ హెబిటేట్. ఓకే, adaptation can be due to climate, food availability and protection from predators. ఈ అడాప్టేషన్లో ఇంకేం జరుగుతుందంట? కెన్ బి డ్యూ టు క్లైమేట్, ఫుడ్ అవైలబిలిటీ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రిడేటర్స్. చెప్పాను కదా ఇక్కడ నేను, ఫుడ్ను అలాగే ప్రొటెక్షను అలాగే ప్రిడేటర్స్ నుంచి వాటిని కాపాడుకోవడం ఈ అడాప్టేషన్లో మనకి కనిపిస్తుంది. కానీ ఈ హెబిటేట్లో మనకి ఏం కనిపిస్తుంది? ఈ ఫుడ్, షెల్టర్ ఏం కనిపించవు. ఓన్లీ ఎన్విరాన్మెంట్లో న్యాచురల్ సరౌండింగ్స్లో ప్లాంట్స్, యానిమల్స్ బతకడాన్ని హెబిటేట్ అన్నాం. అడాప్టేషన్ అంటే ఏం చెప్పాం? అవి కొన్ని స్పెషల్ ఫీచర్స్తో ఆ క్లైమేట్ కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యి వాటి ఫీచర్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాయి, వాటి సర్వైవ్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి, దాన్ని అడాప్టేషన్ అన్నాం. ఓకే, బ్లాంక్స్ చూడండి అమ్మా. టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ ఉన్నాయి. ద న్యాచురల్ సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ in which an animal or plants live is called its. ఏం చెప్పాం? ద న్యాచురల్ సరౌండింగ్స్ ఆర్ ద ఎన్విరాన్మెంట్ అనగా మీకు ఏం గుర్తు రావాలి? హ్యాబిటేట్. స్మాల్ లెటర్స్ రాదు, HABITAT, హ్యాబిటేట్. ఆన్సర్ ఏ, హ్యాబిటేట్. బి, the ability of a species to adjust to its environment is known as. adjust అయ్యి ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి వాటి ఫీచర్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది, దాన్ని ఏమన్నా అడాప్టేషన్. రైట్ neatly.
Write neatly. Habitat spelling H-A-B-I-T-A-T. Habitat. Adaptation. A-D-A-P-T-A-T-I-O-N. Adaptation. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చాడు చూడండి అమ్మ. పేజ్ నెంబర్ 28లోనే హెబిటేట్ గురించి ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు చూడండి. హెబిటేట్ హెబిటేట్ ఒక టేబుల్ ఇచ్చాడు. అది ఒకటి వాటర్, ఇంకొకటి ల్యాండ్. వాటర్, ల్యాండ్. ఆల్రెడీ మనకి ఎర్త్ మీద ల్యాండే కాదు వాటర్ కూడా ఉంటుంది కదా. ఎంత పర్సెంట్ ఉంటుంది వాటర్? 70%. ఓన్లీ 30% ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఎర్త్ మీద ఉంటుంది. ఓకే, ఇది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఎక్కువ పర్సెంట్ వాటరే ఉంటుంది. తర్వాత ఈ ల్యాండ్ మీద కూడా ఏమేమి ఉన్నాయంట చూడండి. డెజర్ట్స్. డెజర్ట్స్ డెజర్ట్స్ అంటే తెలుసు కదా మీకు, ఎడారులు. ఫారెస్ట్ ఫారెస్ట్ అడవులు. తర్వాత పోలార్ రీజియన్. ఇందాక మనం పోలార్ బీర్ గురించి చెప్పుకున్నాం కదా. పోలార్ రీజియన్స్ అంటే మంచు కొండలు అన్నమాట. హిల్స్ అండ్ మౌంటైన్స్. హిల్స్ అండ్ మౌంటైన్స్ కొండలు, మంచు కొండలు. తర్వాత గ్రాస్ ల్యాండ్స్. గ్రాస్ ల్యాండ్స్ గ్రాస్ ల్యాండ్స్ ల్యాండ్ మీద ఇన్ని టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఉన్నాయంట. డిజర్ట్, ఫారెస్ట్, పోలార్ రీజియన్స్, హిల్స్, అలాగే గ్రాస్ ల్యాండ్. అంటే డెజర్ట్స్ అంటే ఎడారులు, ఫారెస్ట్ అడవులు, పోలార్ రీజియన్ మంచు కొండలు, హిల్స్ అండ్ మౌంటైన్స్ కొండలు, అలాగే మంచు కొండలు. గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు ఉంటాయి అన్నమాట. వీటిలో ఇవన్నీ 5 టైప్స్లో ఉన్నాయి ల్యాండ్లో. తర్వాత ఇది చూడండి. ఇన్ డిఫరెంట్ హ్యాబిటాట్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రిక్వైర్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్. ఇక్కడ డిఫరెంట్ హ్యాబిటాట్స్ ఉన్నాయి కదా, ల్యాండ్లోనే డిఫరెంట్ హ్యాబిటాట్స్ ఉన్నాయి. అక్కడ ప్లాంట్స్ యానిమల్స్ ఏం చేస్తాయి? రిక్వైర్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్ కూడా జరుగుతాయి. లెట్స్ నౌ స్టడీ ఎ ఫ్యూ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ సీ హౌ దే అడాప్ట్ టు దేర్ హ్యాబిటేట్. ఈ హ్యాబిటేట్లో వాటి యానిమల్స్కి అంటే ఈ 5 ఉన్నాయి కదా, 5 హ్యాబిటేట్స్లో ప్లాంట్స్ యానిమల్స్ ఎలాంటి అడాప్టేషన్ జరుగుతుందో దాని గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో నేను అడాప్టేషన్ ఇన్ యానిమల్స్ చెప్తాను. ఓకేనా? బాయ్.